ప్రశ్న: కింద ఇచ్చిన పటంలో ABCDకి సమాంతరంగా ఉంది అయిన x, y, z కొలతలను కనుగొనండి. జవాబు: ఈ ప్రశ్నలో AB parallel to CD యాంగిల్ PQR is equal to 80 degrees అనే ప్రశ్నలో ఇచ్చారు. ఇప్పుడు మనం x, y, z విలువలను కనుక్కోవాలి. ముందు మనం AB parallel to CDని తీసుకుందాం. ఇది AB parallel to CD. ఇక్కడ కోణము 3x ఉంది. మరి ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ కూడా 3x ఉంటుంది. ఎందుకంటే ఆ రెండు ఏకాంతర అంతర్కోణాలు, అంటే ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అన్నమాట. అంటే కోణము DPR is equal to 3x, కోణము PRQ is equal to y. ఇప్పుడు DPR is equal to PRQ అవుతుంది, ఎందుకంటే ఆ రెండు ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి. అంటే 3x equal to y అవుతుంది. అంటే ఇప్పుడు పటంలో చూసినట్టయితే మనం ఈ y ప్లస్లో 3x రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ట్రయాంగిల్ PQRని తీసుకుందాం. ఇది ట్రయాంగిల్ PQR. ఒక త్రిభుజంలో మూడు కోణాలు మొత్తము 180 డిగ్రీలని మనకు తెలుసు. అంటే కోణము P ప్లస్ కోణం Q ప్లస్ కోణం R is equal to 180 డిగ్రీలు. కోణం P అంటే 2x ప్లస్ కోణము Q అంటే 80 డిగ్రీలు ప్లస్ కోణం R అంటే 3x is equal to 180 డిగ్రీలు. 2x ప్లస్ 3x అంటే దాని విలువ ఎంత? 5x. 5x ప్లస్ 80 డిగ్రీలు is equal to 180 డిగ్రీలు. ఈ ప్లస్ 80 డిగ్రీలు is equal to అవతలకు వెళ్తే మైనస్ అవుతుంది. అంటే 5x is equal to 180 డిగ్రీలు మైనస్ 80 డిగ్రీలు. 180 మైనస్ 80 అంటే దాని విలువ 100 డిగ్రీలు. అంటే 5x is equal to 100 డిగ్రీలు. ఇప్పుడు is equal to రెండు పక్కల 5 పెట్టి డివైడ్ చేస్తే మనకి x విలువ ఏమని వస్తుంది? 20 డిగ్రీలు వస్తుంది. x విలువ వచ్చింది. ఇప్పుడు y మరియు z విలువలను కనుక్కుందాం. మనకి ఇందాకలా 3x ఈక్వల్ టు y అని వచ్చింది. x ఈక్వల్ టు 20 అని తెలిసింది. x ఈక్వల్ టు 20ని ఈ 3xలో ప్రతిక్షేపిస్తే మనకి ఎలా వస్తుంది అంటే y ఈజ్ ఈక్వల్ టు 3 into 20 degrees. అప్పుడు y విలువ ఏమవుతుంది? 60 డిగ్రీలు అవుతుంది. x మరియు y విలువలు వచ్చాయి. ఇప్పుడు z విలువను కనుక్కుందాం. ఇప్పుడు మనం BRQ అనే సరళ కోణాన్ని తీసుకుందాం. అప్పుడు దాని విలువ ఎంత అవుతుంది? 180 డిగ్రీలు అవుతుంది. ఈ BRQలో R వద్ద రెండు కోణాలు ఉన్నాయి. అవేంటి అనేది రాద్దాం. కోణం BRQ is equal to కోణం BRP ప్లస్ కోణం PRQ. BRQ అంటే దాని విలువ 180 డిగ్రీలు is equal to BRP అంటే దాని విలువ ఎంత? Z డిగ్రీలు ప్లస్ PRQ. PRQ అంటే దాని విలువ y. ఇక్కడ y ఈక్వల్ టు మనకి 60 డిగ్రీలు అని తెలుసు. అంటే Z డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీలు is equal to 180 డిగ్రీలు. ఈ ప్లస్ 60 డిగ్రీలను is equal to అవతలకి తీసుకెళ్తే మైనస్ అవుతుంది. అంటే Z ఈక్వల్ టు 180 డిగ్రీలు మైనస్ 60 డిగ్రీలు. 180 మైనస్ 60 అంటే దాని విలువ 120 డిగ్రీలు. Z ఈక్వల్ టు 120 డిగ్రీలు వచ్చింది. మనకి x, y, z విలువలు వచ్చాయి. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం.